నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మురళి. కేటీఆర్ చేసినటువంటి ట్వీట్, బతుకమ్మ సంబరాలకు సంబంధించి ప్రభుత్వ ఏర్పాట్లు ఏంటి అంటే ఆడబిడ్డలు, అక్క చెల్లెమ్మలు బతుకమ్మ పండుగని సంబరంగా జరుపుకోవద్దా అనేటువంటి ఒక ప్రశ్న కీలకంగా చేస్తున్నటువంటి కామెంట్స్ ఏంటి అంటే, గ్రామ స్థాయిలో ఆ స్థాయిలో ఏర్పాట్లు ఉన్నాయా? వీధి లైట్లు కావచ్చు, లేకపోతే ఇతరతర బతుకమ్మకు సంబంధించి బతుకమ్మ పండుగ అంటే దసరా పండుగకి దాదాపుగా ఒక నెల రోజుల ముందు నుంచే ఏ విధమైనటువంటి ఏర్పాట్లు గత 10 ఏళ్లలో చేశాం అనేటువంటి ప్రశ్నను కూడా సంధిస్తూ వారు చెప్పినటువంటి మాట. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని గ్రామాన తీసుకువెళ్ళి బ్రతికించడంలో కూడా బతుకమ్మ పండుగ కీలక పాత్ర పోషించింది అనేటువంటి దానికి సంబంధించి కూడా మరిచిపోయినటువంటి తెలంగాణ సంస్కృతిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తిరిగి తెలంగాణ పల్లెల్లో బ్రతికించింది అనేటువంటి కొన్ని కామెంట్స్ రూపంలో కేటీఆర్ సంధించినటువంటి ప్రశ్నల వర్షం. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి బతుకమ్మ పండుగ జరపడానికి నిధులు లేవా? పంచాయతీల్లో కనీసం ఆ డబ్బులు కూడా ఇవ్వటం లేదా? బతుకమ్మ పండుగకు గతంలో ఉన్నటువంటి కేసీఆర్ సర్కార్ ఇచ్చినటువంటి చీరలు ఏమయ్యాయి? సంవత్సరానికి 2 చీరలు ఇస్తామన్నారు, దాని సంగతి ఏమిటి అని రకరకాలైనటువంటి ప్రశ్నలు సంధించినటువంటి పరిస్థితి ఉంది. కవిత ప్రముఖ పాత్ర పోషిస్తూ జాగృతి సమక్షంలో, తెలంగాణ జాగృతి సమక్షంలో బతుకమ్మ పండుగలు ఒక నెల రోజుల ముందు నుంచే వారు ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, ఈ నవరాత్రుల సందర్భంగా స్టార్ట్ చేసినప్పుడు కూడా దేశ విదేశాల్లో కూడా ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగని ఏ విధంగా జరిపిస్తామో అనే దాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు అయితే గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా జరుపుకునేటువంటి బతుకమ్మ పండుగను నిజంగా నిర్లక్ష్యం చేస్తోందా? ఇదే ఇవాల్టి డిబేట్. దీనికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బండ శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, అలాగే దుర్గకుమార్ గారు అనలిస్ట్, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో మిట్ట నర్సయ్యగౌడ్ గారు, కాంగ్రెస్ సీనియర్ నేత, వారు కూడా లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం సార్. కేటీఆర్ సంధించినటువంటి ప్రశ్నలు నిజంగా ఆ స్థాయిలో ఉందా అంటే, కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, ఎక్కడికక్కడ మేము నిధులు విడుదల చేశాం, ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి, కాకపోతే కొన్ని కారణాల రీత్యా అక్కడక్కడ పనులు ఆలస్యం అవుతున్నాయి తప్ప గ్రామ స్థాయిలకు వెళ్ళి చూడండి అంతా బాగానే ఉందని సర్ది చెప్తున్నటువంటి పరిస్థితి, లేకపోతే ఇతరత్ర ఏదో తెలియదు, కానీ మొత్తం మీద అయితే అంతా బాగానే ఉందని చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. గతానికి ఇప్పటికీ ఉన్నటువంటి తేడాకు సంబంధించి ఏం చెప్తారు మీరు? గతంలో ఇప్పటికి చాలా తేడా ఉంది సార్. ముఖ్యంగా గతంలో 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలనలో కూడా ప్రతి ఆడపడుచుకు చీర కంపల్సరీ ఇచ్చినటువంటి సందర్భం. తర్వాత గ్రామాలలో కూడా గ్రామ పంచాయతీ లెవెల్ కానీ, మున్సిపల్ లెవెల్ కానీ దసరా పండుగకు వీధి లైట్లు కానీ కొత్తగా ఒక పండుగ వాతావరణాన్ని గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ తీసుకొచ్చేటువంటి ఆనవాది ఇప్పుడు తప్పించిపోయింది. అసలు అభివృద్ధి లేదు, లైట్లు లేవు, పారిశుద్ధ సిబ్బందికి జీతాలు కూడా లేవు. గ్రామీణ ప్రాంతాలలో ఒక్కొక్కరు అడుగు తెలుస్తుంది, అసలు జీతాలు రాక కూడా 9 నెలలు అవుతుంది. అంటే గవర్నమెంట్ ఇప్పుడు వచ్చింది, అప్పటి నుంచి జీతాలు లేవు. తర్వాత డాక్టర్ల వ్యవస్థ కానీ ఏది కూడా అంత స్తంభించిపోయింది. పరిపాలనలో కూడా అసలు అప్పటికిప్పటికి చాలా తేడా ఉంది. ముఖ్యంగా మొన్న ఒక మీటింగ్ పెట్టుకున్నారు వీళ్ళందరూ కలిసి, మంత్రులందరూ కలిసి కూర్చొని మనం చీరలకు బదులు మనిషికి ఒక 500 రూపీస్ ఇద్దామని చెప్పి అంటే సరే అట్లా కూడా కొంతమంది సంబరపడ్డారు. ఏదో కొంత చేస్తా అన్నారు కదా, అప్పటికంతా లేకుండా 500 రూపాయల మనిషికి 500 అంటే కూడా సరే మనం కూడా కొనుక్కోవచ్చు, లేకుండా అది అని ఇది కూడా లేకుండా రేపు మాపు పండుగ అయిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి అప్పటికిప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఆడపడుచులు అమ్మగారింటికి వచ్చి పండుగ చేసుకొని 9 రోజులు మంచిగా వాళ్ళు సంతోషంగా ఉండిపోయేటువంటి వాళ్ళు, సరే కొంత ఉన్న వాళ్ళైతే తప్పకుండా వాళ్ళు మంచిగానే చేసుకుంటారు. కానీ ఎక్కువ శాతం అంటే 60% ఏదైనా ప్రభుత్వం మాకు ఏదైనా సాయం చేయకపోతుంది అనే వాళ్ళే 60% ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా నిరాశ పడతా ఉంటారు. అంటే పండుగ వాతావరణం వాళ్ళలో కూడా కనబడతలేదు గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా చూస్తే. తర్వాత హైదరాబాద్ మొత్తం అల్లకొల్లోలు చేసిండు. వాళ్ళు చీరలు కాదు కదా, అసలు ఉండడానికి లేని పరిస్థితి. అంటే ఇట్లా మొత్తం రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసినటువంటి పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అన్ని మాటలు చెప్పడమే. ఇప్పుడు 9 నెలల నుంచి కూడా చూస్తా ఉన్నారు, అన్ని మాటలు చెప్పడమే. నిజంగా కూడా చూడండి, హాస్పిటల్ పోతే ట్రీట్మెంట్ కరెక్ట్ లేదు, డాక్టర్లకు కూడా. తర్వాత అసలు అప్పటికిప్పటికి జస్ట్ 9 నెలల్లో కూడా ఎంత తేడా ఉంది చూడండి. కాబట్టి వీళ్ళందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు. అసలు ఈ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా, ఈ మంత్రులైనా వీళ్ళు అని. తర్వాత ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఈ సంఘటనలు కూడా ప్రభుత్వం మీద అసలు నిజంగా నమ్మకం లేకుండా పోయినటువంటి సందర్భం ప్రజలకు కూడా, సామాన్యులకు కాదు అందరూ కూడా టోటల్ 100% కాంగ్రెస్ వాళ్ళు కూడా అసహించుకునేటువంటి పరిస్థితుల ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. మరి మంత్రులకు
జిమ్మేదారితనం లేదు, ఒక హోదాతనం లేదు, అంత పలచబడే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా అసలు గవర్నమెంట్ ఇంత గవర్నమెంట్ అంటేనే అసలు కేసీఆర్ గవర్నమెంట్ కి గవర్నమెంట్ చూస్తే చాలా నక్కకు ఉన్నటువంటి తేడా. ఎస్, మాట్లాడతాం దీని మీద. ఇక దుర్గకుమార్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్, వారితో కూడా మాట్లాడదాం. దుర్గకుమార్ గారు నమస్తే అండి. ప్రస్తుతం సంధించినటువంటి ప్రశ్నలు ఏంటి అని అంటే, బ్లీచింగ్ చల్లడానికి కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా, అసలు పారిశుద్ధ్య కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే బతుకమ్మ ఏర్పాట్లు కావచ్చు, గ్రామంలో బతుకమ్మ పండుగ స్టార్ట్ అవ్వడానికి ఒక 20 రోజుల ముందుగానే చీరల పంపిణీ విషయంలో గ్రామ పంచాయతీలకు ఆదేశాలు ఇవ్వడంలో కావచ్చు, లేకపోతే నిధులు విడుదల కావచ్చు, లేకపోతే సొంతంగా వచ్చి చేసుకునే వాళ్ళు కావచ్చు, బతుకమ్మ పండుగని ప్రతిబింబించే విధంగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలంగాణ వాసులు కూడా కల్చర్ని చేస్తూ చాలా వరకు వీడియోలు కూడా పెట్టేటువంటి పరిస్థితులు. అసలు ఎక్కడ ఆ స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదనేటువంటి మాట ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మన మురళి గారు, ఇప్పుడు ప్రాంతీయ పార్టీగా ఉండే టిఆర్ఎస్ లోను, ఇప్పుడు ప్రజెంట్ బిఆర్ఎస్, కాంగ్రెస్, ఇది జాతీయ పార్టీ. సహజంగా ఇందాక కేటీఆర్ గారు మీరు చెప్పారు ట్వీట్ లో కూడా, ఈ బతుకమ్మ పండగని, దసరాని ఈ ఉద్యమం పురోగతికి ఉపయోగించుకున్నాం అనేది. వాళ్ళు మీరు అన్నట్టు ఆ ఉద్యమం కోసమైనా దాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళిన మాట అయితే వాస్తవం అండి. ఇప్పుడు బిఆర్ఎస్ లాగా ఇప్పుడు ఆ జాగృతి కవిత గారు కూడా దాన్ని యాక్టివేట్ చేయటంలో ఆమె పాత్ర చేశారు. ఇప్పుడు ఆమె కూడా ఆరోగ్యం బాగోకపోవటం, ఆమె కొన్ని కేసుల్లో ఇరుక్కోవటం, రెండోదేమో బిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ లేకపోవటం, గతంలో కనపడినంత బతుకమ్మ ఆడావిడ అయితే విజిబుల్ గా అయితే ఇక్కడ కనపడట్లేదు అంత ఎఫెక్టివ్ గా. అదైతే మనం ఒప్పుకోవాలి. రెండోది ఏంటంటే, ప్రాంతీయ పార్టీగా ఉండే బిఆర్ఎస్ ఉండే శ్రద్ధ, మనం నేషనల్ పార్టీగా ఉండే కాంగ్రెస్, వీళ్ళ ప్రాధాన్యతలు వేరే ఉంటాయి. గతంలో ఈ శారీస్ పంపిణీ అనేది మీరు అన్నట్టు ఒక గ్రామాల్లో పెద్ద వేడుకగా జరిగేది. సరే, దాని నాణ్యత మీద కొన్ని వివాదాలు వచ్చిన మాట కూడా వాస్తవం, దాని మీద కొన్ని నిరసనలు కూడా వచ్చిన మాట వాస్తవం. తర్వాత రెక్టిఫై చేశారు తర్వాత సంవత్సరాల్లో. ఇప్పుడు ఈ శారీ విషయంలో కనీసం వీళ్ళు శారీ రూపంలో ఇవ్వకపోయినా క్యాష్ రూపంలో ఇచ్చినా కూడా 500 రూపాయలు ఎవరికి ఇష్టమైన శారీస్ వాళ్ళు కొనుక్కుంటారు. గవర్నమెంట్ ఇచ్చే శారీస్ మీద చాలా మందికి అసంతృప్తి ఉంటుంది తప్ప, సహజంగా లేడీస్ లో వాళ్ళకుండే రంగు విషయాల్లో కానీ ఏదైనా ఇంకా ఒక రకంగా 500 కనుక అందరికీ ఇవ్వగలిగితే గవర్నమెంట్ ఇచ్చే చీరల కన్నా ఈ 500 బెటర్ నా ఉద్దేశంలో. ఎందుకంటే గ్రామాల నుంచి వచ్చిన వ్యక్తిగా, మహిళల యొక్క అభిరుచి తెలిసిన వ్యక్తిగా మనకి వాళ్ళు 500 కాదు ఇంకో 200 వేసైనా మంచిది కొనుక్కుంటారు, వాళ్ళకి నచ్చిన వెరైటీ. రెండోది, ఇప్పుడు మీరు అన్నట్టు ఫండ్స్ విషయంలో గ్రామాల్లో ఇదివరకట్లాగా లేదు, బ్లీచింగ్ కూడా వేయలేకపోతున్నారు. ఈ తర్వాత గతం అంతా ఏర్పాట్లు ఇప్పుడు హైదరాబాద్ లోను ఇట్లా ఉందంటే గ్రామాల్లో కూడా ఇంచుమించుగా అదే పరిస్థితిగా ఉంటది. బిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉండేటువంటి ప్రాధాన్యత అయితే కనపట్టలేదని చెప్పక తప్పదండి. అంటే ప్రభుత్వ నిధుల విషయంలో కూడా పంచాయతీల్లో నిధులు లేవా, లేకపోతే ఇతరత్ర అసలు ఏం చేద్దాం అనుకుంటా అంటే, ప్రభుత్వం హైడ్రా హడావిడిలో పడిపోయింది, మూసీ ప్రక్షాళనలో బిజీగా ఉందనేటువంటి చాలా రకాలైనటువంటి విమర్శలు. ఎందుకు తెలంగాణ అస్తిత్వానికి కావచ్చు, లేకపోతే అసలు బతుకమ్మ విశిష్టత, విశేషం, దానికి సంబంధించి అసలు దాని చరిత్రను కూడా మర్చిపోయే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేటువంటి కొన్ని విమర్శలు ఉన్నాయి కదా, దీన్ని అన్ని పొలిటికల్ యాంగిల్లోనే చూడాలంటారు, లేకపోతే నిజంగా నిధులు లేవనేటువంటి కోణంలోనే చూడాలా? అంటే కొంత వాస్తవం కూడా ఇప్పుడు నిధుల విషయంలో కూడా ఉంటుందండి నా అంచనా ప్రకారం. రెండోది ఏంటంటే, ఇప్పుడు బిఆర్ఎస్ వచ్చినప్పుడు ఈ వీళ్ళు ప్రభుత్వం తరఫున ఇది ఇచ్చారు, కానీ గతంలో కూడా గత 30-40 ఏళ్ల క్రితం కూడా చాలా బ్రహ్మాండమైన పండగ వాతావరణంలో జరిగేది బతుకమ్మ పండగ, బతుకమ్మ ఇవి కార్యక్రమాలు. కాకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు సామాజికంగా కూడా ప్రజలు అనేక అష్ట కష్టాల్లో ఉన్నారు, ఆర్థికంగాను సామాజికంగా కూడా కొన్ని ఒత్తిడిల్లో ఉన్నారు. గతం అంతా ఉత్సాహంతో పండగలు జరుగుతాయని మనం అనుకోలేము ఇప్పుడుండే సామాజిక పరిస్థితుల్లో. ఈ హైడ్రా విషయంలో, తర్వాత ఈ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రజల్లో కొంత అలజడి తీసుకొచ్చిందండి. ఎవరు ఎక్కడ ఏ రోజు ఉండమో, ఏ రోజు ఎక్కడ బుల్డోజర్లు వస్తాయి, జేసీబీలు వస్తాయి అని ఆందోళన. ఇవాళ నేను గండిపేటలో ఒక వ్యక్తి మెయిన్ రోడ్డు గుండా ఒక కమ్యూనిటీలో, గేటెడ్ కమ్యూనిటీలో ఉండి 10 అంతస్తుల భవనంలో, ఆయన కూడా నన్ను ఒక ప్రశ్న అడిగాడు, సార్ ఈ హైడ్రా ఇష్యూ ఇక్కడ కూడా వస్తుందా అని. అంటే మెయిన్ రోడ్డు ఆనుకుని ఉన్న ఒక ప్రాజెక్టు, అక్కడికి కనీసం
గండిపేట ఉస్మాన్ సాగర్ లేక్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటదండి. ఉమ్, 1/2 కిలోమీటర్ ఉంటుంది. కానీ భయం అనేది ఎలా వచ్చింది అనేది నేను చెప్తున్నా అండి. వాళ్ళు రెరా పర్మిషన్ తో కట్టారు. ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్ పూర్తయి ఒక 3 ఏళ్ళు కూడా అయిపోయింది. అయినా కూడా ఉమ్, ఆ ప్రాజెక్ట్ లో ఉన్న నివాసితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అలాంటి అనుమానం వస్తుందంటే అది భయం ఎంత ఇదిగా ఉంది, ఉధృతిగా అనేది మనం ఆలోచించాలి. ఆ, మురళి గారు, ఉమ్. Yes, రెండోది మాట్లాడదాం. ఎస్ చెప్పండి. ఉమ్, మూసీకి సంబంధించి ఇప్పుడు మూసీ దిగువ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఎక్కడ చాదరఘాటు అటు ప్రాంతాల్లో అసలు మూసీ ఉమ్, ఎక్కడ పుట్టిందో అసలు అక్కడ నుంచి తీసుకుంటా వెళ్తే ఒక క్లారిటీ ఉంటుంది. అంటే వీళ్ళు ఉమ్, ఎంత బఫర్ జోన్ వదులుతున్నారు, మూసీలో రివర్ బెడ్ లో ఉన్నాయి, ఎట్టయినా తీయాలి. కానీ ఉమ్, బఫర్ జోన్ అనేది మార్కింగ్ ముందు చేయాలండి. అవును. యూనిఫామ్ గా చేసుకుంటా వెళ్ళి ఒక క్లారిటీ ఇచ్చి అప్పుడు చేయాలి. కానీ ఏదో బిట్లు బిట్లుగా చేస్తే అది కొంత కన్ఫ్యూజన్ వస్తుంది జనంలో. మమ్మల్ని తీశారు కానీ ఇతర ప్రాంతాల్లో తీయటం లేదు అనేది వస్తుంది. ఒక ఉమ్, మొదటి నుంచి ఎండ్ పాయింట్ వరకు క్రమేణా వెళ్తుంటే ఎవరికి ఒక హార్ట్ బర్న్ అనేది ఉండదు, ఉమ్, కడుపు మంట అనేది ఉండదు. అవును. అది. ఎస్ మాట్లాడదాం. ఎస్ శ్రీనివాస్ గారు, అంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున బతుకమ్మ పండుగను ప్రతిబింబించే విధంగా, సో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా పార్టీ పరంగా, సరే గతంలో అంటే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అఫీషియల్గా అద్భుతంగా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు పార్టీ పరంగా ఏమైనా ఇనిషియేటివ్ తీసుకొని గ్రామాల్లో కావచ్చు లేకపోతే పూర్తి స్థాయిలో పార్టీ క్యాడర్ ఏమైనా పాల్గొనేటువంటి అవకాశం ఉందా? ఏం చెప్తున్నారు దీని మీద? అంటే ఒక పార్టీ లెవెల్లో అందరికీ చేయాలంటే అది కష్టమైన పనే. సపోజ్ మొన్న వరదలు వచ్చినాయి, ఇంకా ఖమ్మంలో చేయాలంటే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఒక లారీలను దాదాపు ఒక 100 లారీలను పంపించి అక్కడ అందరినీ ఆడుకోవడం జరిగింది. కానీ ఈ మొత్తం రాష్ట్రం కాబట్టి ఇది ప్రభుత్వమే చేయాలి. ముఖ్యంగా ఇప్పుడు నిధుల కొరత అనేది కనుక ఉంటే అసలు అసలు ఎట్లా గవర్నమెంట్ చేద్దాం అనుకుని వచ్చి వీళ్ళు ఏం చేద్దాం అనుకుని వచ్చి ఇప్పటికి వాళ్ళకి ఒక స్పష్టత లేదు. ఒక అధికారికంగా అసలు ఫండ్స్ ఏంటి ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు కేసీఆర్ గారు అన్ని అభివృద్ధితో పాటు అన్ని సంక్షేమ పథకాలతో పాటు దళితులకు కూడా ధనవంతులను చేయాలని దళిత బంధు అనేటువంటి పథకం పెట్టారు సార్. కానీ నేనే చైర్మన్ ఉన్నా మొన్నటి వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్. ఓకే. కనీసానికి మా కరీంనగర్ జిల్లాలో హుజరాబాద్ నియోజకవర్గంలో 5,000 మందికి సగం పైసలు పడాలి సార్. అంటే 5 లక్షలు ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చేసిండు. మధ్యలో ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఆగినాయి సార్. అవి ఇవ్వటే కూడా ఇస్తలేదు సార్. పాపం దళితులు ఇవాళ చాలా అవసరాలు పడి వాళ్ళ ధర్నాలు ఎన్ని చేసినా కూడా అంటే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ పాస్బుక్ లో పైసలు ఉన్నాయి. వాళ్ళ డబ్బులు అప్పుడు కేసీఆర్ గారే 10 లక్షల రూపాయలు అందరికి వేసిండు. 2,000 కోట్ల రూపాయలు ఇస్తే ఇక్కడ 18,021 మందికి ఆల్రెడీ ఇచ్చినాం. అంతమంది ఇచ్చిళ్ళు. ఒక 5,000 మందికి 5 lakhs ఇవ్వాలి. వాళ్ళకి ఈ మాట కూడా ఇస్తలేదు సార్. ఎంతవరకు కరెక్ట్ ఇది? అసలు ఏం చేస్తా ఉన్నారు? కనీసానికి అసలు ఈ గవర్నమెంట్ ఉందా లేదా అనేది కూడా నమ్మకం లేనటువంటి పరిస్థితి. ఇలా వాళ్ళు తప్పకుండా చేయాలి కదా. దసరాకు ప్రతి ఒక్కరికి ఇంత ముందుకు కేసీఆర్ గారు ఆదుకున్నటువంటి సందర్భం. సరే ఇంకోటి చీరలు కొన్ని నాణ్యత లేదు అనేది వచ్చింది. అయితే ఫస్ట్ ఏంటంటే సిరిసిలకు ఒకసారి కేసీఆర్ గారు పోయినప్పుడు మొత్తం ఇళ్లలో చీరలు అన్ని ఉంటుండే. వాళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకుని ఉండే. వాళ్ళకి ఇళ్ళలేక అమ్మలేక సేల్ కాక వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పర్చేజ్ చేసింది. ఇద్దరు 1-2 సంవత్సరాల తర్వాత వాళ్ళు కొంచెం బలపడ్డారు. దాని తర్వాత నాణ్యత కోరుకున్నారు. తర్వాత 7-8 సంవత్సరాలు కూడా మంచి నాణ్యతమైన ఇచ్చిళ్ళు. వాళ్ళు కూడా ఇలా కొంచెం అంటే భోజనం చేసేటువంటి పరిస్థితికి వచ్చిళ్ళు. ఇది పద్మశాలీలు కూడా ఆ పరిస్థితి కూడా లేకుండా వాళ్ళకి కూడా పుట్టగొట్టే టైప్ లా నువ్వు చీరలు వద్దని చెప్పినావు. ఇది చూడండి ఎక్కడెక్కడ హైడ్రా పేరు మీద ఇంతకుముందు ఇచ్చినటువంటి సరే ఏ గవర్నమెంట్ ఇయ్యని కాక అధికారులను విడిచిపెట్టి పేద వాళ్ళను రాత్రి భోజనం చేసే టైంలో వాళ్ళకి భోజనం తినకుండా చేసి వాళ్ళకు రోడ్డులో పడేసిళ్ళు. ఈ అధికారులే కదా పర్మిషన్ ఇచ్చింది. మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండు, ఎంఆర్ఓ ఇచ్చిండు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు వీళ్ళందరినీ ఇచ్చిపెట్టి ఓన్లీ వీళ్ళ మీద పడతారు సార్. ఇప్పుడు నేను ఒక ఇల్లు కొనాలనుకుంటున్నా, అధికారికంగా ఎంఆర్ఓ గారు సర్టిఫై చేస్తారు, ఆర్డీ గారు ఒప్పుకుంటారు, కలెక్టర్ గారు ఒప్పుకుంటారు, మున్సిపల్ అధికారులు ఒప్పుకుంటారు. ఇవన్నీ ఒప్పుకున్న తర్వాత కూలగొట్టిల్లంటే సరే కూలగొట్టడం కూడా నేను వ్యతిరేకం కాదు. కానీ కనీసానికి వాళ్ళకు ఉన్నోళ్ళకైతే నువ్వు 30 రోజులు టైం ఇస్తావు, లేని వాళ్ళకు 24 గంటల పోలీసులు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే అక్కడ కూడా న్యాయం లేకుండా ఇప్పుడే వచ్చిందిలేండి ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ కూడా చట్టాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాని కార్యాచరణ దాని పనులు అవి చేస్తూనే ఉంటుంది. కానీ ప్రభుత్వ వైఫల్యం మాత్రం కొన్ని సాంప్రదాయబద్ధమైనటువంటి పండుగల్లో క్లియర్గా కనిపిస్తూ ఉండేటప్పటికి అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు శ్రీనివాస్ గారు. అంటే మీ దృష్టి అంటే పార్టీ దృష్టి దాకా వచ్చిందా? ప్రజలు స్వచ్ఛందంగా కొన్ని విషయాల్లో బీఆర్ఎస్ని సంప్రదించారు. ఏది హైడ్రాకు సంబంధించి కూడా బీఆర్ఎస్ దగ్గరకు వచ్చి మేము ఈ విధంగా నష్టపోతున్నాం, మాకు ఈ విధంగా భయం అవుతుంది, మేము పోరాడాలనుకుంటున్నాం, కానీ
మీ 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 సపోర్ట్ కూడా మాకు కావాలని వచ్చినటువంటి పరిస్థితి ఉంది. గ్రామాల్లో చాలా భిన్నంగా ఉంటాయి పరిస్థితులు అన్నీ కూడా. లోకల్గా ఉండేటువంటి లీడర్లు కావచ్చు, లేకపోతే సర్పంచుల దృష్టికి బతుకమ్మ పండుగ ఇలా చేద్దాం అనుకుంటున్నాం, ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయని ఎవరినైనా అడిగినప్పుడు కూడా ఎక్కడ సమాధానం రానటువంటి పరిస్థితి ఉందనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు దీనికి సంబంధించి ఏమైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా గ్రామాల్లో ఆందోళనలు చేద్దాం అనుకుంటున్నారా? స్వయన కేటీఆర్ఏ పిలుపునిచ్చినటువంటి పరిస్థితుల్లో, ప్రశ్నించినటువంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించి ఎలా ముందుకెళ్తుంది బీఆర్ఎస్ అనేది కూడా ఒక ప్రశ్న పండుగ దగ్గర పడుతున్న కొద్దీ. ఇప్పుడు బీఆర్ఎస్ అక్కడ ఏదైతే మున్సిపాలిటీలలో ఇప్పుడు గ్రామ పంచాయతీలలో ఆల్రెడీ సర్పంచ్ల పదవి అయిపోయింది, జిల్లా పరిషత్ మెంబర్లు అందరి పదవి, ఓన్లీ సింగిల్ విండో ఉన్న మున్సిపల్ వాళ్ళు మాత్రమే పదవులలో ఉన్నటువంటి సందర్భం. ఈ మున్సిపల్ ఉన్న మాత్రం తప్పకుండా వాళ్ళు చేయగలుగుతారు, ఎందుకంటే వాళ్ళ దాంట్లో కొంత ఫండ్స్ ఉంటాయి, వాళ్ళు చేయగలుగుతారు మున్సిపల్ లెవెల్లో. కానీ గ్రామ స్థాయిలో మాత్రం ఒక కార్యదర్శి మాత్రం ఉంటారు. కొంచెం కార్యదర్శి ఇంట్రెస్ట్ తీసుకుంటే, లేకపోతే ఇప్పుడు ఏమైంది సార్, ఇప్పుడు ఈ బిల్లులు కూడా వస్తలేవు అనేటువంటి అపోహ బాగా అయిపోయింది. కాబట్టి వాళ్ళు పెట్టరా అక్కడ మాకు ఇంత ముందుకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అక్కడ ఉన్న సర్పంచులు మళ్ళీ గ్రామంలో పొడి చేద్దాం అనుకున్న వాళ్ళైనా కూడా ఇన్సెట్ తీసుకొని వాళ్ళందరూ కూడా అక్కడ పండుగ వాతావరణం తీసుకొచ్చి కొంత పైసలైనా పెట్టుకోవాలని చెప్పి కేటీఆర్ గారు అందరికి కాన్ఫరెన్స్ లో చెప్పిండు. కాబట్టి అంతటా దాదాపుగా ఇంత ముందు అంటే మా సర్పంచ్లు ఎక్కువ 12,000 మందిలో దాదాపు 8,000 మంది 8,500 మంది మా సర్పంచ్లు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇన్సెట్ తీసుకొని దాదాపుగా అక్కడ సౌకర్యాలు కల్పించాలని చెప్పి మా పార్టీ నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి. నేను ఏమంటున్నా సార్, ఇప్పుడు ప్రభుత్వం చర్య తీసుకోవాలి, ప్రభుత్వం ఎంతో కొంత ఆదుకోవాలనేటువంటి దాని మీద అందరూ కూడా చూస్తూ ఉంటారు. పండుగ కదా సార్, పండుగ అందరూ ఆశపడతా ఉంటారు కదా. అది కేసీఆర్ గారు ఇన్ని సంక్షేమ పథకాలతో పాటు ఇది ఒక కొత్తగా ఆనవాయితీ తీసుకొచ్చాడు. అంటే బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాన్ని ఎత్తి చూపుతుందా, లేకపోతే ఉన్నటువంటి పరిస్థితిని చక్కదిద్దేటువంటి చేస్తుందా, లేకపోతే ప్రతి అంశాన్ని కూడా రాజకీయం చేసే కోణంలో ఆలోచిస్తోంది అని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది కదా? ప్రతి దాన్ని కూడా రాజకీయమే కావాలని చేస్తుందా, లేకపోతే ప్రశ్నిస్తుందా? ఓకే సార్, ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎవరు చేసింది సార్? కేసీఆర్ గారి ఒక్క వర్డ్ మాట్లాడుతున్నారు సార్. వీళ్ళే కాళేశ్వరం పేరు మీద 4 నెలలు సతాయించారు. తర్వాత ఇంకా కొన్ని ఈ హైడ్రా పేరు మీద ఇప్పుడు 2 నెలల ఉంది ఇదే జరుగుతుంది. అన్ని వాళ్ళ ఈ 9 నెలల్లో వాళ్ళే ఆరోపణలు చేస్తున్నారు. ఏమున్నా కేసీఆర్ గారిని తిట్టడం, కానీ వాళ్ళు ఒక్క పని మాత్రం చేసేది లేదు. కేసీఆర్ గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ నువ్వేమైనా కొత్తగా చేయి. ఎందుకంటే నువ్వు 2,000కు 4,000 పెన్షన్లు పెంచుతా, ఉద్యమం చేసిన వాళ్ళకి 2,500 గదాల భూమి ఇస్తా, ఇట్లా ఆడపడుతున్న ఎంతమంది 2,500 ఇస్తా, ఇవన్నీ చెప్పినావు కదా. ఏదైనా ఒక్కటి చేసినావా? ఒక్కటి కూడా చేయలే కదా. ఇవన్నీ చేసి కేసీఆర్ గారి కంటే ఇంకెక్కువ ప్రయత్నం చేసే దాంట్లో అందరూ స్వాగతిస్తారు. కానీ నువ్వు కేసీఆర్ గారు పెట్టే పథకాలనే నువ్వు అమలు చేస్తలేవు కదా. రైట్ దుర్గకుమార్ గారు, సో ప్రతిదాన్ని కూడా రాజకీయం చేసేటువంటి పరిస్థితి కాదు, ప్రశ్నించడమే తెలంగాణలో తప్పైపోయింది. అంటే ఇచ్చినటువంటి హామీల విషయంలో కావచ్చు, చేస్తున్నటువంటి పనుల విషయంలో కావచ్చు, ఇందాక హైడ్రా విషయం కావచ్చు, లేకపోతే ఇచ్చినటువంటి 6 హామీల విషయంలో, ఇప్పుడున్నటువంటి బతుకమ్మ సంబరాలు, సరే గత ఈ పరిపాలనా అంశాలంటే పక్కన పెట్టేటువంటి పరిస్థితి, తెలంగాణ ఉనికిని చాటి చెప్పేటువంటి పండుగల్లో, తెలంగాణ అంటేనే ముందుగా గుర్తొచ్చే పండుగల్లో బతుకమ్మ ప్రథమంగా ఉండేటువంటి పరిస్థితి. ఆ విషయంలోనే విస్మరిస్తే అసలు తర్వాత ఏంటి పరిస్థితి? ఎక్కడికక్కడ సమర్థించుకుంటున్నారు కాంగ్రెస్, అంతవరకు బాగానే ఉంది. కానీ ఎందుకు జాతీయ పార్టీ విధానాలు ఈ విధంగా ఉంటాయా అని కొన్ని రకరకాలైనటువంటి విమర్శలు, మీరు ఎలా విశ్లేషిస్తారు దీన్ని? ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీకి ప్రాధాన్యతల విషయంలో ఖచ్చితంగా తేడాలు ఉంటాయి మురళి గారు. ఇప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ ఒక ఉద్యమం పార్టీగా వచ్చిన జాతీయ పార్టీలో ఉన్న వాళ్ళే ఇంతకు ముందు కూడా ఉద్యమంలో గట్టిగా వాయిస్ వినిపించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. ప్రతి దాంట్లో కూడా ముందుండి జై తెలంగాణ నినాదాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. ఎంత జాతీయ పార్టీ విధానాలైనా అధిష్టానానికి చెప్పేటువంటి ప్రయత్నమా, లేకపోతే ఉన్నటువంటి వాళ్ళని కలుపుకొని పోయేటువంటి పరిస్థితి కూడా ఎందుకు లేదు అనేటువంటి చాలా ప్రశ్నలు. ఇప్పుడు ఎంతన్నా బీఆర్ఎస్ లో ఉండంత కాన్సన్ట్రేటెడ్ లీడర్స్ ప్రాంతీయ తత్వం మీద కాంగ్రెస్ లో ఉండలేరు కదండి. వచ్చినా కూడా ఇక్కడ డైల్యూట్ అయిపోద్ది వాళ్ళకు ఉండే కమిట్మెంట్ ఏదైతే ఉంటుందో. ఇప్పుడు నేషనల్ పార్టీగా వాళ్ళకు ఉండే ప్రాధాన్యతలను బట్టి వెళ్లాల్సిందే తప్ప బీఆర్ఎస్ లాగా ప్రతిదానికి మనం ప్రాంతీయ తత్వాన్ని వాళ్ళు చూడలేరు. ఆ తర్వాత ఇంటి మనిషి వెళ్తే ఉండే పనికి బయట మనిషిని పంపినప్పుడు ఆ పని మీద ఉండే శ్రద్ధని మీరు గమనించండి. సేమ్ ఇప్పుడు బీఆర్ఎస్ అంటేనేమో ఇంటి పార్టీ అన్నట్టు ఉంటది, కాంగ్రెస్ పార్టీ అనుకోండి అది ఢిల్లీ వాళ్ళ వ్యవహారం వేరు, వాళ్ళ అంశాలు వేరు.
ఇప్పుడు బిఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. ఇంతకుముందు మన మిత్రుడు చెప్పాడు, ఎవరైనా అధికారం ప్రభుత్వంలో ఉంటే చేసే ఖర్చులు కానీ ఆ హంగు కానీ వేరు, పార్టీ పరంగా చేసేటప్పుడు నిధులు గతంలో లాగా ఉండవు కదండి. వ్యక్తిగతంగా వాళ్ళు మాత్రం ఎంత పెట్టగలుగుతారు. మాజీ సర్పంచ్లో లేకపోతే జెడ్పీటీసీ ఎంపీటీసీలు పెట్టలేదు. కాకపోతే ప్రాంతీయంగా ఉండే స్థానిక వనరులను ఉపయోగించి ఇంకా కొంతమందిని క్లబ్ చేసుకుని వనరుల్ని కొంత మొబిలైజ్ చేసుకోగలుగుతారు తప్ప ఎంతైనా ప్రభుత్వం నుంచి వచ్చినంత భారీ కార్యక్రమాలు గతంలో లాగా చేసే పరిస్థితి అయితే డెఫినెట్ గా ఉండదండి మురళి గారు. అంటే ప్రశ్నించేటువంటి పరిస్థితులు చెప్పండి. ఇప్పుడు వీళ్ళు ప్రశ్నించవచ్చు. ఇప్పుడు వీళ్ళు ప్రశ్నించడం వరకే తప్ప అంతకు మించి చేయగలిగేది ఏమి ఉండదు. అది మా పార్టీ, కాంగ్రెస్ పార్టీ వింటది, లేకపోతే లేదు. రెండోది, ఇప్పుడు ఈ మొన్న మీరు ఇది అడిగారు, హైదరాబాద్ అంతా వచ్చి మరి మా తరపున నిలబడమని అడిగారని. ఇప్పుడైనా కూడా ఈ బాధితులు ఎవరైనా ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళకి దిక్కు ఎవరండి? ఎండలో ఉండాళ్ళకి చెట్టు ఎలాంటి నీడిస్తుందో వాళ్ళు పరిగెత్తుకుంటా వెళ్ళేది ప్రతిపక్ష పార్టీల దగ్గరికి. గతంలో ఈ బాధ్యతలు ఎక్కువ వామపక్షాలు తీసుకున్నాయి. కాలక్రమంలో ఏమైందంటే తెలంగాణలో కూడా వామపక్ష పార్టీలు కరీంనగర్, నల్గొండ, ఖమ్మం ఇలాంటి పాకెట్స్ బ్రహ్మాండమైన ఉండేవి. చెన్నంనేని రాజేశ్వరరావు గారు, తర్వాత దేశ చిరుమల్లయ్య గారు, తర్వాత అంతకుముందు బద్దం ఆయన పేరు మీద కరీంనగర్ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసే ఉంది, బద్దం ఎల్లారెడ్డి గారు అనుకుంటా. ఇలాంటి ఎల్లారెడ్డి గారు కదండి, వీళ్ళంతా కాకలు తీరిన వీరులు ఉండేవాళ్ళు. వాళ్ళ పాకెట్స్ లో బ్రహ్మాండంగా ఉండేది. హుజురాబాద్ ఈ ఏరియాలో కూడా కమ్యూనిస్ట్ పార్టీస్ ఉనికి బాగా ఉండేది. అలాంటిది ఇవాళ వచ్చేటప్పటికి అక్కడ కూడా వీక్ అయిపోయినాయి అండి. బిఆర్ఎస్ వచ్చిన తర్వాత, ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత వామపక్షాల బలం కూడా తగ్గిపోయింది. వాళ్ళ ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారింది. కాబట్టి ఇవాళ ప్రతిపక్షంగా ఉన్న ఏకైక బిఆర్ఎస్ పార్టీ దగ్గరికి వెళ్తున్నారు. సరే, వాళ్ళు చేయగలిగినంత వరకు చేయగలుగుతారు. ఇప్పుడు ఐట్రాక్ మీరు చెప్పారు, ఇప్పుడు చట్టబద్ధత కూడా కల్పించారు అని. బహుశా ఆర్డినెన్స్ మీద గవర్నర్ సంతకం పెట్టారండి. పెట్టారు. ఇప్పుడు ఒకటి మురళి గారు, ఇప్పుడు రివర్ బెడ్ లో మూసీలో కట్టిన ఇళ్లని వదిలేయమని అడగటం, చెప్పటం ఏ పార్టీకైనా అది బాధ్యత రాహిత్యం అండి. గతంలో లాంటి 1908లో వచ్చిన లాంటి వరదలు కనుక వచ్చి ఇవాళ కనుక మునిగితే గతంలో కొన్ని వేల మంది చచ్చిపోయారు. ఇంకా భారీ నష్టం జరుగుతుంది ఇవాళ. అలాంటిది ఇవాళ ఎందుకంటే 1 కోటి జనాభా దాటిపోయింది. హైదరాబాద్ డెన్సిటీ, జనసాంద్రత పెరిగింది. అలాంటి పరిస్థితుల్లో మూసీని కూడా మీరు ఏది ముట్టుకోవద్దంటే తప్పు. మూసీ రివర్ బెడ్ లో కానీ నాలాల్లో కట్టిన ఇళ్ళు మాత్రం ఖచ్చితంగా తీయాలండి. లేకపోతే కొన్ని వందల మంది, కొన్ని వేల మంది మూలన లక్షల మంది నష్టపడతారు. కాకపోతే ఏంటంటే కొంత సమయం ఇచ్చి క్లియర్ గా మార్కింగ్ ఇచ్చిన తర్వాత అందరికీ సమన్యాయం జరగాలి. అంతేగాని భేదాలకి ఒక రకం, పెద్దాళ్ళకి ఒక రకం జరిగే పరిస్థితి ఉండకూడదు. ముందు వాళ్ళు క్లియర్ గా మార్కింగ్ చేసి పిల్లర్స్ కట్టేయాలి. ఈ లోపల ఉండ ఏదైనా తీస్తాం, అప్పుడు ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఆ లోపల మాది ఎందుకు తీసావు, వాళ్ళది ఎందుకు తీయలేదని అడగడం. దుర్గకుమార్ గారు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ఫెయిల్యూర్ని కూడా అంటే పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం గమనించలేకపోతుందా, లేకపోతే ప్రతిదీ కూడా అధిష్టానం నుంచి వచ్చేటువంటి నిర్ణయాలనే ఫాలో అవుతుందా? ఇన్ని రకాలుగా అంటే తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయంలో కూడా ఇంత డ్యామేజ్ జరుగుతున్నప్పుడు, సో నాగార్జున ఫ్యామిలీ మీద చేసినటువంటి కామెంట్స్ విషయంలో కావచ్చు, లేకపోతే హైడ్రా విషయంలో తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇప్పుడు బతుకమ్మ పండుగ నిర్వహణ విషయంలో కూడా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఒక రకమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆలోచించలేకపోతుంది? చెప్పేవాళ్ళు లేరా, లేకపోతే అక్కడ వర్గ విభేదాలు ఎక్కువగా ఉండబట్టి ఎవరు వర్గం వారిదే, ఏముందిలే తర్వాత చూసుకోవచ్చు అనేటువంటి ఒక నిర్లక్ష్యం అనేది కూడా ఏమీ అర్థం కానటువంటి పరిస్థితి. దీన్ని ఎలా విశ్లేషిస్తారు? మురళి గారు, కాంగ్రెస్ లో గతంలో ఇలాగే ముఖ్యమంత్రి మార్పులు చేసి వాళ్ళు చేతులు కాల్చుకున్నారండి. కాబట్టి వాళ్ళు తొందరపడి ఒక ముఖ్యమంత్రి కనుక తీశారనుకోండి, అది పరంపరగా మొదలవుతుంది. వాళ్ళ కంట్రోల్లో ఉండదు. గండి పడితే కనుక నీళ్లు ప్రవహిస్తే చూసారా, అలాంటి పరిస్థితి ఉంటది. కాబట్టి గతంలో వాళ్ళ అనుభవాల దృష్ట్యా గవాల్ని వాళ్ళ ఒక ముఖ్యమంత్రి జోలికి వెళ్ళరండి. కష్టం నష్టం వెయిట్ చేసి చూస్తారు. ఇప్పుడు గనక ముఖ్యమంత్రులు మార్చుకుంటా వెళ్తే బీఆర్ఎస్ వాళ్ళకు కూడా వాయిదా ఇచ్చినట్టు అవుతుంది. గతంలో 10 ఏళ్లలో చూసారా, మేము స్థిరమైన ప్రభుత్వం ఇచ్చాము,
ఒకే ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఉన్నాడు. ఇవాళ 9వ నెల అయ్యేటప్పటికి ఇంకో ముఖ్యమంత్రి వచ్చాడు. ఈ రకంగా ప్రతి 6 నెలలకి కృష్ణుళ్ళు మారిపోతారు. ఈ 5 ఏళ్లలోకి వచ్చేటప్పటికి 5 కృష్ణులు మారుతారు. సుస్థిరమైన ప్రభుత్వం ఇవ్వటం లేదనే అస్త్రం ఇచ్చినట్టు కూడా అవుతుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కష్ట నష్టాలు ఓర్చుకుంటుందండి. పంటి బిగున నష్టం జరగలేదని వాళ్ళు అనుకోవటంలా జరుగుతుంది. కాకపోతే మనం దీన్ని రికవర్ చేయగలుగుతాము ఇంకొక విధమైన నిర్ణయాల ద్వారా. ముఖ్యమంత్రి కనుక మార్పులు చేస్తే ఇంతకన్నా ఎక్కువ నష్టం జరుగుతుందనే భయంతో కూడా వాళ్ళు వెయిట్ చేస్తారండి. అంటే కాంగ్రెస్ పార్టీ గ్రహించిందంటారా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటికి సంబంధించి? ఎస్, డ్యామేజ్ అయితే జరుగుతుంది. పరిపాలన విషయంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర విషయాల్లో కావచ్చు, వ్యతిరేకత అయితే వస్తుంది. ప్రతిదీ కూడా డేర్ అండ్ డాషింగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు అనేటువంటి పేరు మొదట్లో వచ్చినప్పటికీ కూడా లేదు, ఇది కంప్లీట్గా బుల్డోజర్ తోటి మన ప్రభుత్వాన్ని ప్రజల చేత మనమే కూల్చుకోబోతున్నాం అనేటువంటి డెసిషన్కి వచ్చామని ఎక్కడా కూడా గ్రహించినటువంటి పరిస్థితులు లేవేమో కాంగ్రెస్ పార్టీ. లేదండి, లేదు. మన మురళి గారు మీరు అనుకుంటున్నారు, వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఉందండి. అంటే ప్రస్తుతం అయితే పార్టీకి వ్యతిరేకంగా జరుగుతుంది, వీటి ఫలితాలు వస్తే మళ్ళీ ఇది పాజిటివ్ గా వస్తుందని కూడా వీళ్ళు కొంత ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు వాళ్ళకి. అంటే ఈ వరదలు ఇవన్నీ వస్తాయి కాబట్టి ప్రస్తుతం పడేస్తున్నప్పుడు వ్యతిరేకత ఉంటుంది, కానీ వీటి ఫలితాలు కనుక అనుభవించిన తర్వాత ప్రజలు కూడా ఓకే మంచి నిర్ణయం తీసుకున్నారు అని అంటారని వీళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. కానీ సమన్యాయం జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరగటం లేదని అయితే చెప్పొచ్చు మురళి గారు. అంటే ప్రతి దాంట్లో కూడా కేంద్ర నాయకత్వం నిర్ణయం కానీ లేకపోతే ఇలా జరుగుతుంది అని గతంలో కొంతమంది ఉండేవారు కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఎస్, పార్టీలో ఈ విధంగా జరుగుతుంది, డ్యామేజ్ కంట్రోల్ కానీ మనం చేసుకోలేకపోతే ఈ విధంగా ఉంటుంది. సపోజ్ కేవీపీ ఉన్నారు, కేంద్ర నాయకత్వంతో చాలా క్లోజ్గా ఉంటారు. సో ఈ విధంగా జరుగుతుంది, డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలి, పార్టీకి ఈ విధంగా ఉంది, ప్రజల్లో ఇప్పుడే ఇమీడియట్గా కూడా నెగిటివ్ అనేది మొదలైపోయింది అనేటువంటి చాలా రకాలు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు. ఇమీడియట్గా దానికి సంబంధించి సైలెంట్ అయిపోవడమా, తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇంకా దూకుడుగా కాకుండా కొంచెం తగ్గించడమా? లేదు, కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా రాష్ట్ర నాయకత్వానికే పూర్తి స్వేచ్ఛ ఇచ్చేసింది. ఎస్, మీరేం చేయాలనుకుంటున్నారో చేయండి, మంచి చేయండి కనిపించట్లేదు అనమాట. అంటే సీనియర్ లీడర్స్ పార్టీ మీద అంత కమాండ్ అధిష్టానంతో అంత క్లోజ్నెస్ ఉన్నాళ్ళు ఇప్పుడున్నారని అయితే నేను కూడా చెప్పలేనండి. గతంలో కేవీపీ గారు లాంటి ఏంటంటే నాకు జెంటిల్మెన్ టైప్ గా ఉండేవాడు, ఒక రెఫరీ లాగా. ఆయనకి సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉండే కాదు కాబట్టి వాస్తవాలు చెప్పేవాడు. ఆయన మొదటి నుంచి కూడా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్న మనిషి కాదండి. ఆయన పాసివ్ గా ఉండి ఈయన రాజశేఖర్ రెడ్డి గారి వ్యక్తిత్వంలో అంతర్భాగంగా ఉండేవాడే తప్ప తన ఉనికి ఎక్కడ కనపడేది కాదు. ఆయన ఒక రాజ్యసభ మెంబర్ అయిన తర్వాత మాత్రమే కొంతవరకు ఎక్స్పోజ్ అవుతా వచ్చాడు. అది కూడా ఎంతవరకు అంటే పార్టీకి ఏదైనా ఇట్లాంటి కష్ట నష్టాలు వచ్చినప్పుడు రియల్ పిక్చర్ ని అధిష్టానానికి చెప్పటంలో ఒక క్యాటలిస్ట్ గా ఉండేవాడండి ఆయన. అంత వ్యక్తిత్వం, అంత సీనియర్ లీడర్లు ఇప్పుడు ఉన్నారని నేను కూడా చెప్పలేను. ఎస్, బండ శ్రీనివాస్ గారు, దాదాపుగా కేసీఆర్ ఒక మాట చెప్పారు గతంలో, పూర్తి స్థాయిలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు మీరు వెయిట్ చేయండి, కంప్లీట్గా మన ప్రభుత్వమే రాబోతుంది, లేకపోతే ఏం జరగబోతుందో చూడండి అని కూడా ఒక హింట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే రేవంత్ సర్కార్ తీసుకునేటువంటి నిర్ణయాలు, కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ముందుగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి తెలిసే మీరు ఎక్కువగా చేయకండి, ప్రజలే వాళ్ళు చేసేటువంటి మిస్టేక్స్ని వాళ్ళే క్యాలిక్యులేట్ చేసుకుంటారు, వాళ్ళే ఒక నిర్ణయానికి ఇస్తారు. ఏదైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు తిరిగి మన దగ్గరకు వస్తారు. వాళ్లే కాదు, కాంగ్రెస్ పార్టీ జెండా మీద, కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళు కూడా మన దగ్గరికే వస్తారు. అప్పుడు మనమే ఏర్పాటు చేసుకోవచ్చు అని అంతర్గతంగా లేకపోతే బయటికి బాహాటంగా 1-2 హింట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఉన్నటువంటి వైఫల్యాలన్నీ చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ ఒక అవగాహనకు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే ఎలా అంచనా వేస్తుంది ఇప్పుడు జరుగుతున్నటువంటి వరుస పరిణామాలకు అన్నిటికీ? కేసీఆర్ గారు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఒక చూసి కాంగ్రెస్ పార్టీ వివిధ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ ఇలా పంపిలు వాళ్ళే పంపి ఈ పార్టీని విచ్ఛిన్నం చేయాలని చెప్పి నమ్మకం కలిగించుకొని వాళ్ళ పార్టీ అయిన తర్వాతనే ఎంబడే మళ్ళీ వాళ్ళ పార్టీలో వాళ్ళు పోవడం జరిగింది. ఇది నమ్మకద్రోహం చేసినటువంటి విషయం, అది అందరికి తెలుసు. అయితే కేసీఆర్ గారు ఏంటంటే ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలు టీడీపీ చంద్రబాబు నాయుడు ఉండే, అప్పుడు రాజశేఖర రెడ్డిని ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్ పెట్టితే ఆయన పాదయాత్ర చేసి వచ్చి ముఖ్యమంత్రి, అంటే మళ్ళీ ప్రజల్లో కూడా ఒక మార్పు తీసుకొచ్చి ఆయన ముఖ్యమంత్రి కాగానే ఫీజు రియంబర్స్మెంట్ కానీ తర్వాత కొన్ని పథకాలు పెట్టిండు.
తర్వాత మెడికల్ గా అందరు ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ ఇవన్నీ పెట్టాడు. అంటే ఒక పద్ధతి ప్రకారంగా ఆయన ఒక లైన్ వచ్చాడు. సేమ్ కేసీఆర్ గారు గట్టనే ఒక లైన్ వచ్చింది. కానీ ఈయన ఏ లైన్ లేదు అసలు. ఈయన ముఖ్యమంత్రి అయితా అనేటువంటి నమ్మకం కూడా లేదు, ఏం లేదు. ఎందుకంటే అన్ని వాగ్దానాలు చేసి ఈసారి కాను 2028 వరకు నా టార్గెట్ అన్ని కొడతా ఎట్లయితే అట్లా అని చెప్తే అనుకోకుండా ప్రజలు కొంత మార్పు కోరుకొని ఈయన చేసిన తప్ప. అంటే కేసీఆర్కి ఢిల్లీ స్థాయిలో కూడా నెట్వర్క్ ఒక మాట కేంద్ర నాయకత్వం, అంటే కేంద్ర నాయకత్వం నుంచి అని కాదు, కేసీఆర్కి ఢిల్లీ స్థాయిలో ఉండేటువంటి నెట్వర్క్ ద్వారా వస్తున్నటువంటి చాలా వరకు సమాచారం ఉందనేటువంటి మాట అంతర్గతంగా వారు కార్యకర్తలతో కానీ లేకపోతే నేతలతో కానీ చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. నిజంగా ఆ స్థాయిలో కేంద్ర నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంత సఖ్యత లేదు, చూద్దాం కొన్ని నాళ్ళు అనేటువంటి అంటే వేరే విధంగా ఆలోచించేటువంటి పరిస్థితులు ఉన్నాయి అనే సంకేతాలు వచ్చాయి. కాబట్టి కేసీఆర్ బాహటంగా బయటకు వచ్చి మాట్లాడకపోవడం కానీ, పాపాలన్నీ కూడా లేకపోతే జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా కౌంట్ చేసుకోండి, మొత్తం మీద ఒకేసారి ఉద్యమిద్దాం అనేటువంటి ఒక కార్యాచరణతో ఉన్నారు. ఎలా ఉంది బీఆర్ఎస్ పార్టీ వర్షన్? అది నా పర్సనల్ విషయం ఏంటంటే ఆయన పనితనం చేస్తలేడనే దాని మీదనే మాట్లాడండి తప్ప ఈ కేంద్రం నుంచి అవన్నీ కాదు. కాకపోతే ఏంటంటే కేసీఆర్ పదే పదే అంటూ ఉంటారు ఢిల్లీ స్థాయి నుంచి మనకు సమాచారం ఉంది, అందుకోసమే ఈ విధంగా ఉన్నాం అంటూ ఉంటారు. నేనేమంటున్నా అంటే ఈయన పనితనం చూసి ఈయన పక్క మంత్రులు కూడా అందరూ అసహించుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ఈయన ఎక్కువ రోజులు ఉండడు అనే దానికి అదొక ఉదాహరణ. ముఖ్యంగా వీళ్ళు ఏ మంత్రులు అంటే సీనియర్ మంత్రులు ఉన్నప్పటికీ ఆయన కాదని ఈయన చేసేది. కాబట్టి ఏ మంత్రులు కూడా తృప్తికరంగా లేరు. కాబట్టి వీళ్ళదంటే వీళ్ళకి అయితే కొంత టైం పడుతుంది అన్నాను. ఇప్పటికే అది అర్థమైతా ఉంది. ఎందుకంటే ఎటువంటి ఒక సిస్టమ్ లేదు, ఒక ప్రణాళిక లేదు, ఒక ప్లాన్ లేదు. అసలు రాష్ట్రాన్ని ఎట్లా నడుపుదాం అనేటువంటి ఒక సిస్టమ్ లేక ఇది ఫెయిల్ అవుతుంది. ఇప్పటికే ప్రజలందరూ కూడా అంటే ఒక 20%, 30% కాదు 80% అసహించుకునేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి వచ్చింది. కాబట్టి ఇది ఈ రోజు ఎలక్షన్ పెట్టినా కూడా డిపాజిట్ కూడా దక్కనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. అంటే బతుకమ్మ పండుగకు సంబంధించి గ్రామ స్థాయి నుంచి నివేదికలు అయితే తెప్పించుకుందా బీఆర్ఎస్ పార్టీ? సో దీనికి సంబంధించి గ్రామ స్థాయిలో ఉండేటువంటి కమిటీలు, అంటే గ్రామ స్థాయిలో అప్పట్లో కమిటీలు కూడా వేశారు బతుకమ్మకు సంబంధించి, సర్పంచుల స్థాయిలో కావచ్చు లేకపోతే ఇప్పటికి కూడా ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు మేము వెళ్తామని అక్కడక్కడ సోషల్ మీడియాలో కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ మాత్రం బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం పిలుపునిస్తే గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేటువంటి ఒక ప్రశ్న. కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. ఈ విజయవంతం చేయడం ద్వారా కూడా పబ్లిక్ లా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఈ పండుగలను కానీ దేన్నైనా ప్రజలను ఆదుకుంటుంది అనేటువంటి సంకేతం పోయడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. 100% జాగృతి కమిటీలు ఉన్నాయి, అవన్నీ కూడా సీరియస్ గా పనిచేస్తాయి. వాళ్ళు కూడా సొంత ఖర్చులతో కూడా అక్కడ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి రెడీ ఉన్నారు. 100% మా పనితనాన్ని ఈ ప్రజలు కూడా ఇప్పటికే గుర్తిస్తా ఉన్నారు. ఇప్పటికి ఎంత తేడా ఉందని ఈ పండుగ ద్వారా కూడా ప్రజల్లోపటికి ఒక మంచి సాంకేతిక పోతుంది, మంచి మెసేజ్ పోతుంది. మళ్ళీ కేసీఆర్ గారు తలుసుకుంటేనే అన్యాయం అనేటువంటి సాంకేతిక మాత్రం తప్పకుండా పోతుంది. ఎస్ దుర్గకుమార్ గారు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో శ్రీనివాస్ గారు చెప్పినటువంటి మాట ప్రకారం మళ్ళీ కేసీఆర్ వస్తేనే అన్నీ కూడా సజావుగా సాగేటువంటి పరిస్థితి. సరే అంతర్గతంగా ఏం జరుగుతుంది అనేటువంటి పక్కన పెట్టినా కానీ ప్రజల వరకు కూడా ప్రతి సమస్య ప్రతి విషయం అనేది రాకుండా కేసీఆర్ కొన్ని నిర్ణయాలు తీసుకునేవారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగా ప్రజల్లో ఆ భావన ఉందా, కలిగిందా అనంటే ఏం విశ్లేషిస్తారు? క్రమంగా ఆ ఆలోచన అయితే వస్తుందండి. ఇప్పుడు కేసీఆర్ గారికి ఢిల్లీ స్థాయిలో ఆయనకేమి పాస్ లేరు. ఏదైనా ఆయన హైదరాబాద్ లో కూర్చుని ప్రగతి భవన్ లో కూర్చుని నిర్ణయం చేస్తే అది అల్టిమేట్. కానీ ఇక్కడ చాలా మంది ఇప్పుడు కాంగ్రెస్ లో బహునాయకత్వం ఉంటుందండి. అక్కడ కేసీఆర్ ఒక్కరే ఆయన నిర్ణయం తీసుకుంటే మిగిలిన వాళ్ళందరూ ఫాలో అవ్వాల్సిందే. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి దాదాపు సమానమైన లేకపోతే మించిన నాయకులు కూడా పిసిసి ప్రెసిడెంట్లుగా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ లో. తర్వాత అధిష్టానంతో కూడా ఈయనకి ఎంత యాక్సెస్ ఉందో అంత యాక్సెస్ ఉన్న నాయకులు చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఆన్ అండ్ ఆఫ్ వెళ్ళి ఇక్కడ జరుగుతున్న విషయాల మీద ఫీడ్బ్యాక్ ఇవ్వగలిగిన యాక్సెస్ ఉన్న నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. తర్వాత రేవంత్ రెడ్డితో కలిసి కూడా ఇది ఇట్లా కాదు అట్లా అని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏకపక్షంగా నిర్ణయాలు తీసేసుకుని కేసీఆర్ అంత ఈజీగా
అమలు చేసే అంత పరిస్థితి ఉండదు. కేసీఆర్ గారి దృష్టికి సపోజ్ ఇప్పుడు ఈ శ్రీనివాస్ గారు నాడు ఆలమూడ ఆ ప్రాంతంలో ఆ నియోజకవర్గంలో ఏదైనా అంశం ఉంటే ఆయన దృష్టికి తీసుకెళ్లాడు అనుకోండి, ఆయన ఇక్కడ నుంచి కూడా ఆదేశం ఇచ్చేసి అక్కడ ఉండే ఎంఆర్ఓకి లేకపోతే కలెక్టర్ కి అదిగో ఆ నియోజకవర్గంలో ఈ ఇష్యూ ఉంది మీరు అటర్ చేయండి అంటే చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు కదండి. అది కొన్ని టిఆర్ఎస్ ఉండటం వల్ల ఉండే అడ్వాంటేజెస్ ఖచ్చితంగా ఎప్పుడైనా ప్రాంతీయ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటదండి. జాతీయ పార్టీలకి యాక్సెస్ ఉండదు కొన్ని ఏరియాస్ లో, అది ప్రాంతీయ పార్టీకి ఉంటుంది. తర్వాత వాళ్ళ నెట్వర్క్ కానీ ఇప్పుడు మీరు అన్నట్టు అసలు యాక్చువల్ గా బతుకమ్మకి ఇలా కమిటీలు గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా 30 ఏళ్ళు పరిపాలించింది కదండి టీడీపీకి రాకముందల. అట్లాంటప్పుడు ఇప్పుడు కూడా ప్రభుత్వం ఇలాంటి పథకాల్లో ఈ పండగల్లో ప్రభుత్వం అసలు ఉండేది కాదు, అసలు ప్రభుత్వ ప్రమేయం ఉండేది కాదు. ఏ పట్టణంలోకి ఆ పట్టణం, ఏ గ్రామంలోకి ఆ గ్రామం, ఆ పెద్ద మనుషులు ఆ ప్రాంతం వాళ్ళు ఏకమై చేసుకునే వాళ్ళే తప్ప అసలు ఓన్లీ పోలీస్ బందోబస్తు వరకు పోలీసు వాళ్ళు చేసేవాళ్ళు అంతే తప్ప రెవెన్యూ వాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ ఆ చెరువులు రెడీ చేయటం, అక్కడ ర్యాంపులు చేయటం ఇవన్నీ ఉండే కాదు. వాళ్ళు లోకల్ బాడీస్ వాళ్ళే చేసేసుకునేవాళ్ళు. లోకల్ బాడీ కూడా కాదు, ఎవరైతే ఊర్లో పెద్ద మనుషులు ఉంటారో వాళ్ళే చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో నేను వరంగల్ జిల్లాలో పనిచేసా, కరీంనగర్ జిల్లాలో పనిచేసా. అప్పుడు స్థానికంగా ఉండే పెద్ద మనుషులే ఇవన్నీ చేసేవాళ్ళు. అసలు గవర్నమెంట్ ప్రమేయమే లేదు, ఒక్క పోలీస్ బందోబస్తు మాత్రం వాళ్ళు పెట్టేవాళ్ళు. కానీ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత చాలా అంశాలు ఇంటి పెద్ద ఎలాంటి నిర్ణయాలు తీసుకుని జాగ్రత్తలు తీసుకుంటాడో అలా ఈ పండగ గురించిన ప్రతి అంశంలోనూ ప్రభుత్వ ప్రమేయం ఉండేది. ఈవెన్ హైదరాబాద్ లో కూడా ఎంతో కనపడింది నాకు. ప్రతి ఏరియాలో ఉన్న చెరువులన్నింటి రెడీ చేయటం, అక్కడ లైట్లు పెట్టడం, కాస్త దోవలు బాగు చేయటం, లేడీస్ వెళ్ళి సాయంత్రం బతుకమ్మలను వదలటానికి మళ్ళీ రావటానికి, ఇవన్నీ కూడా అంటే శ్రద్ధ అయితే తీసుకునేవాళ్ళు. అది మనకు కనపడుతుంది కదండి. ఎస్ దుర్గకుమార్ గారు, మొత్తం మీద ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అన్ని నిర్ణయాలకు సంబంధించి ప్రజా వ్యతిరేకత మొదలైందా, లేకపోతే ఒక సంవత్సరం కాలం కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం లేదు, మొత్తం మీద ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వర్గ విభేదాలు కావచ్చు, అన్నిటినీ కలిపి తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించే విధంగా నిర్ణయాలు రాబోతున్నాయి, దేశవ్యాప్తంగా గత 10 ఏళ్లలో ఉన్నటువంటి పేరు కన్నా కూడా మరింత నెగిటివ్ అనేది మూట కట్టుకుంటున్నారు ఈ 9 నెలల్లోనే అనేటువంటి కొన్ని విమర్శలు మీరు ఎలా విశ్లేషిస్తారు దీనిగా? ఇప్పుడు హైడ్రా అనేది వాళ్ళు పూర్తి ప్రిపరేషన్, పూర్తి అవగాహన లేకుండా ఒక తేలిచుట్టు కదిపినట్టు అయిందండి. అవును, నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఇది చాలా కొన్ని దశాబ్దాలుగా జరిగిన ఆక్రమణల్ని ఎక్కడ తీయాలి, ఎట్లా తీయాలి, దాని మీద ఒక విధానపరమైన స్పష్టత లేకుండా ముందు దూకుడుగా ఇవాళ నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్ చేస్తే ఏదో అయిపోద్ది అనుకున్నారు. ఇవాళ ఎన్ కన్వెన్షన్ కూల్చడం ద్వారా ఒక రకంగా, అంటే నేనే దాన్ని సమర్థిస్తున్నాను కాదు, కానీ అలాంటి కన్వెన్షన్స్ అలాంటి వ్యవహారాలు చాలా ఉన్నాయి. వాళ్ళందరినీ చేయకుండా ఒక్క దీన్ని చేయటం వల్లనే పర్యావరణానికి జరిగిన మేలు ఏముందండి? అవి కూలిన శిథిలాలు అక్కడే వదిలిపెట్టారు. సపోజ్ తర్వాత నాగార్జున కట్టిన రీటైనింగ్ వాల్ ఆ చెరువులోకి ఉంది, ఆ చెరువులో ఉన్న రీటైనింగ్ వాల్ కూడా తీసి ఆ సహజంగా ఆ చెరువు నీటి పారుదల ఫ్లడ్ లెవెల్ ఎంతవరకు వస్తుంది అనేది మాక్సిమం లెవెల్ ఎక్కడ దాకా వస్తుందో ఆ నీళ్ళు రానివ్వాలి కదా. అవన్నీ తీయకుండా ఓన్లీ కూల్ చేయటం వల్ల ఏమైంది, ఆ ఫెసిలిటీ పోయింది అంతే. కన్వెన్షన్ కూల్చివేతకు గురైంది, పర్యావరణానికి జరిగిన మేలు ఏం లేదు. అట్లా కాదండి, అటు నుంచి తీసుకుంటూ రావాలి, ఆ తర్వాతే కూల్చాలి. ఇది ఏదైతే ముందు రిటైనింగ్ వాల్స్ అన్ని కట్టారు చూసారా చెరువుల్లోకి, అక్కడ నుంచి తీసుకుంటా వచ్చి ఆ నీళ్లని చివరికి ఎక్కడ దాకా సహజంగా ప్రవహిస్తే అక్కడ దాకా రానివ్వాలి. అప్పుడు ఈ చెరువు పూర్తి స్థాయి నీటి మట్టం నీళ్లు నిలబడ్డాయి అని అనిపించాలి. తర్వాత అక్కడ డెబ్రిస్ కూడా మిగల్చొద్దు చెరువు గర్భంలో. పర్యావరణాన్ని అట్టా చేయాలి తప్ప ఒకటి కూల్ చేయడం ద్వారా పబ్లిసిటీ వచ్చింది, ఒక ప్రజల్లో భయం వచ్చేసింది, అంతవరకే. ఇవాళ రేపు నాగార్జున ఇవాళ బిగబట్టి కూర్చున్నాడండి. రేపు వీళ్ళు కనుక అన్ని తీలేకపోయినప్పుడు నా ఒక్కటి కోలగొట్టారు మిగిలిన సంగతి ఏంటని అడిగితే ప్రభుత్వాన్ని ఏం సమాధానం చెప్పగలుగుతుందండి? చెప్పలేరు. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు నేను 45 years నుంచి జర్నలిజం లో ఉన్నా అండి. హైదరాబాద్ లో కూడా 79 నుంచి ఉన్నా. మేము నా కంటి ముందర జరిగిన ఆక్రమణలు ఇవన్నీ కూడా చూసాం. ఇవన్నీ తీయటం ఒక్క ఏడాదిలోనో 6 నెలల్లోనో 10 రోజుల్లోనో ఏమవుతుందండి? తర్వాత ఇంకోటి మానవతా కోణం కూడా చూడాలి. కొంతమంది తెలియక కొన్నారు, గవర్నమెంట్ పర్మిషన్స్ అన్ని ఉన్నాయి, అధికారుల మీద ఎందుకు చర్య తీసుకోరు? అమ్మడా కొడుకులు కూడా తీసుకొచ్చి అక్కడ నిలబెట్టాలి కదండి.
ఎస్. ఎవడరా నువ్వు చేతులు కట్టేసి అక్కడ నుంచోబెట్టాలి. అట్లా అప్పుడు అంటే చేసినప్పుడే అంటే బాధ్యత ఎస్ వస్తుంది. అంతేగాని తీసుకునేటువంటి అడ్డాలు దూకుడు కొట్టేసి నిర్ణయాల్లో దుర్గకుమార్ గారు తీసుకునేటువంటి దూకుడు నిర్ణయాల్లో ముందుగా బాధింపబడేది బాధితులుగా మారేది సామాన్య ప్రజలే తప్ప ప్రభుత్వమే ప్రభుత్వ అధికారులే ఏం జరిగిందనేది పక్కన పెడితే మాత్రం ముందుగా బాధింపబడేది మాత్రం అది అమ్మినటువంటి కాంట్రాక్టర్లు కూడా చాలా సేఫ్లో ఉన్నారు. వాళ్ళని కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి లేదు. ముందుగా బిల్డర్స్ అక్కడ ఎప్పుడు ఆ సేఫ్ లో ఇంట్లో ఉంటారు ఉండేవాళ్ళు ఆ మురళి గారు. ఇంట్లో కనపడేవాళ్ళు వీళ్ళే కాబట్టి వస్తున్నటువంటి మాట్లాడదాం దీనికి సంబంధించి. ఎస్ ఇప్పుడు మనందరం కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో మురళి గారు ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకతను పొలిటికల్ అడ్వాంటేజ్ కింద తీసుకొని బీఆర్ఎస్ పార్టీ ఏమైనా వ్యూహాన్ని రూపొందిస్తుందా? ఫైనల్గా ఏం చెప్తారు మీరు? వ్యూహం లేదు సార్, వీళ్ళే బొర్ల పడతా ఉన్నారు. ఇప్పుడు మొన్నటి కొండ సురేఖ గారిని చూడండి, కేటీఆర్ కు సురేఖకు వాళ్ళు రాజకీయాలు ఉన్నారు, వాళ్ళు ఒకళ్ళు విమర్శకుడు, దానికి ఎక్కడ తప్పలేదు. ఇలా నాగార్జున అంటే ఒక 24 గంటల తర్వాత ఈ రేవంత్ రెడ్డి మొత్తం స్క్రీన్ ప్లే మొత్తం దానికి ఇచ్చి ఒక కథ తయారు చేసి నాగార్జున గారి కుటుంబం మీద ఇచ్చే వరకు మళ్ళీ అంతా అంటే వాళ్ళు ఏమున్నా నాగార్జున గారికి పడది, ఎవరికి రేవంత్ రెడ్డికి ఉంది ఆయనకు. అట్లనే ఆయనది కూడా వితౌట్ నోటీస్ తోటి ఉరగొట్టిండు. ఆయన మీద కక్ష సాధింపు చర్యగా తీసుకుపోయి ఇలా బోర్ల పడ్డారు. అంటే వీళ్ళకి ఒక అవగాహన లేదు, ఒక ముఖ్యమంత్రి చేసేటువంటి ఊందతనం తనకు లేదు, మంత్రులకు లేదు. తర్వాత నేనేమంటున్నానంటే ఇలా మీరే కట్టించే వాళ్ళే కూలగొడుతుంటారు ఏంటి సార్? మీరు కనీసానికి వాళ్ళకి ఒక ప్రత్యేకంగా చూపించండి, అధికారుల మీద చర్య తీసుకోండి. అధికారులు లేకపోతే వాళ్ళు కట్టుకోకపో కదా, కొనుక్కోకపో కదా. కాబట్టి ఇలా కేసీఆర్ ప్రభుత్వం కట్టించే ప్రభుత్వం అయింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చే ప్రభుత్వం అయింది. రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, అలాగే దుర్గకుమార్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. సో మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది ప్రజల పట్ల, లేకపోతే తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పట్ల? సాంప్రదాయబద్ధంగా తెలంగాణ ఉనికిని చాటి చెప్పేటువంటి బతుకమ్మ పండుగ నిర్వహణలో కూడా ఇంత అలసత్వమా? నిజంగానే రేవంత్ సర్కార్ దగ్గర డబ్బు లేదా? కేటీఆర్ చెప్తున్నట్లుగా డబ్బు లేదా? బ్లీచింగ్ పౌడర్ చల్లటానికి కూడా ప్రస్తుత పరిస్థితులు మినిమం ఫెసిలిటీస్ కూడా చేసేటువంటి పరిస్థితులు రేవంత్ సర్కార్ దగ్గర లేదా? నిర్లక్ష్యం చేస్తున్నారా? లేకపోతే ప్రజలు ఎలాగో వారే జరుపుకుంటారు కదా, దీనికి సపరేట్గా మనం చేయాల్సినటువంటి అవసరం ఏముందా అనేటువంటి నిర్లక్ష్యమా? అక్క చెల్లెమ్మల మీద నిజంగానే ప్రేమ లేదా అనేటువంటి చాలా వరకు కూడా వారు సంధించినటువంటి ప్రశ్నలకి జవాబులు అయితే దొరకనటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇవాల్టి డిబేట్. కీప్ వాచింగ్ ఆదా.